హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జై జవాన్ జై కిషన్. ప్రజెంట్ మన దగ్గర మారుతి సుజుకి బెలెనో ఆల్ఫా ఉందండి. ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. ఇది ముందు చెప్తున్నాను, పెట్రోల్ వర్షన్. ఇది మీకు బయట నుంచి డెంటు పెయింట్ ఏమున్నా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీకు బేసిక్ పైన ఖచ్చితంగా చెప్తా. ఒకవేళ మీరు నా నమ్మకపోయినా కానీ ప్రాబ్లం ఏం లేదు. మీరు ఎవరైనా తీసుకొచ్చుకొని చూపించుకుంటాడా కూడా చూపించుకోండి, నేను అది గ్యారంటీ ఇస్తానండి. ఓకేనా? సరే, లేట్ చేయకుండా మీకు ఒకసారి బయట నుంచి మొత్తం చూపిస్తా. చూడండి, మీకు వెహికల్ గురించి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా నేను చెప్తుంటాను. ఏదైనా చేంజ్ చెప్తాను. కాకపోతే ఇంట్లో ఒకటి చేంజ్ అయింది, ఆ సందర్భం వచ్చినప్పుడు చెప్తుంటాను, చూపిస్తాను. చూడండి, ఓకేనా? లేట్ చేయకుండా చూసుకోవచ్చు. ఇటు సైడ్ మాత్రం చూసుకుంటే ఎక్కడ కానీ ప్రాబ్లం ఏం లేదు. మీకు వెనక సైడ్ చూసుకుంటే మాత్రం ఒక్క దగ్గర కిందగా స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు, బంపరు చూసుకోవచ్చు. ఇక్కడ ఇది మాత్రం ఒకటి ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మీకు బ్యాక్ సైడ్ చూపిస్తా, చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ చూసుకున్నా కానీ పర్ఫెక్ట్ ఉంది, ఎక్కడైనా ప్రాబ్లం లేదు. మీకు పిన్ టు పిన్ చెప్తుంటాను, 1 by 1 చూపిస్తుంటాను. కాకపోతే మీరు కొంచెం వెయిట్ చేయాలి. మీకు డిక్కీ కూడా చూపిస్తుంటాను. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ చూపిస్తే చూడండి, ఇటు సైడ్ కూడా ఓకే ఉంది. ఆ ఓకే అంటే ఇది మాత్రం ఒకటి చేంజ్ అయింది సార్. ఇది డోరు మీరు ఇది ఒకటి గమనించుకోవాలి. ఇది ఓనర్ చెప్పిండు, ప్రాంప్ట్గా చెప్పిండు కాబట్టి నేను కూడా ప్రాంప్ట్గా చెప్తున్నాను. మీరు అది కూడా గమనించుకోవాలి, చూసుకోవచ్చండి. ఇది పెట్రోల్ వర్షన్, ఇది ఆటో. ఓకేనా? పెట్రోల్. మళ్ళీ అడగకండి డీజిల్ అడగకండి, పెట్రోల్. ఇది నేను ఏదైనా డైరెక్ట్ చెప్తున్నా, చూపిస్తున్నా, మీరే కూడా మెన్షన్ చేస్తా. ఓకేనా? ఏసీ మాత్రం చిల్డ్ ఉంది, అంటే ఇప్పుడు ఆల్రెడీ ఏసీ రన్నింగ్లో ఉంది. నేను దానికోసం నేను చెప్తున్నాను నేను. ఓకేనా? ఇటు సైడ్ చూసుకుంటే ఓకే ఉంది. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంటీరియర్ చూపిస్తా. చూడండి, మీకు ఎట్లా ఉందో మీకు కూడా తెలిసిపోతుంది. ఏది ఉన్నా కానీ ప్రాంప్ట్గా ఉంటుంది నాది, మళ్ళీ చెప్పడం ఉండదు. ఓకే, ఒక్కసారి కింద మ్యాటింగ్ చెక్ చేసుకుంటే మాత్రం మ్యాటింగ్ మాత్రం పర్ఫెక్ట్ ఉంది, చూసుకోవచ్చు. ఎక్కడ కానీ ప్రాబ్లం లేదు. 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంది సార్. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, అక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది. అట్లాగా సీట్స్ చెక్ చేసుకున్నా కానీ సీట్లు కూడా ఎక్కడ కానీ డ్యామేజ్ ఏం లేదు, చాలా నీట్గా ఉన్నాయి. ఇది ఆటో, ఇది చూసుకోవచ్చు. ఇది మాన్యువల్ కాదు, చాలా వరకు అనుకుంటారు మాన్యువల్ అని. మీకు ముందే చెప్తున్నాను. డోర్స్ కూడా చాలా బాగున్నాయి, డోర్స్ కూడా ప్రాబ్లం ఏం లేదు. వెనక సైడ్ సీట్స్ చూసుకున్నా కానీ ఓకే ఉన్నాయి. కింద మ్యాటింగ్ కూడా చాలా నీట్గా ఉంది. వెహికల్ మాత్రం చాలా కండిషన్ ఉంది. ఓకేనా? సరే, నెక్స్ట్ వచ్చేసి మీకు ఇటు సైడ్ కూడా చూపిస్తాను నేను. ఒక్కసారి చూసుకోవచ్చు, మీకు కూడా క్లారిటీ వస్తుంది. ఓకేనా? ఇది పుష్ బటన్ స్టార్ట్ అండి. ఇది మోడల్ వచ్చేసి 2019 ఉంది, ఆల్ఫా ఇది. ఓకే, రీడింగ్ వచ్చేసి 94,000 అండి. ఇది బుజ్జల్డింగ్ కాదు, షోరూమ్ ట్రాక్ ఏం లేదు. నేను షోరూమ్ ట్రాక్ లేదు కాబట్టి చెప్తున్నాను. నేను మళ్ళీ చూపిస్తా. చూడండి, ఇది ఆటో ట్రాన్స్మిషన్ అండి, ఇది చూసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇందాక చూపించిన కదా, అక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది. ఆల్రెడీ ఏసీ కూడా రన్నింగ్లో ఉంది, చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఏసీ కూడా పర్ఫెక్ట్ ఉంది. ఓకే, చూసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ కెమెరా చూసుకున్నా కానీ పర్ఫెక్ట్ పని అవుతుంది, ప్రాబ్లం ఏం లేదు. దీన్ని పార్కింగ్లో పెట్టేసిన. ఓకేనండి, మీకు ఇప్పుడు ఒక్కసారి బ్యాక్ సైడ్ మీకు డిక్కీ చూసుకోవచ్చు. డిక్కీలో మీకు ఇక్కడ మాత్రం ఏది మాత్రం చేంజ్ ఏం లేదు. నేను ఇందాక చూపించిన కదా, అది ఒకటే చేంజ్ అయింది, వేరేది ఏం లేదు. చెక్ చేసుకోవచ్చు. మీకు ఇది పిన్ టు పిన్ చెప్పడానికి కారణం ఏంటంటే మీకు కూడా ఒక ఐడియా అనేది ఉంటుందని చెప్తున్నాను. సరే, మీకు ఒకసారి లోపల చూపిస్తా, చూద్దాం రండి. ఒకసారి లోపల చెక్ చేసుకుంటే మాత్రం ఇందులో జాక్ ఉంది సార్, చూసుకోవచ్చు. పానా ఉంది, రాడ్ ఉన్నాయి. ఇందులో స్టెఫిన్ వచ్చేసి ఓన్లీ ఒక 50% వరకు ఉంటుంది సార్. ఇందులో చెక్ చేసుకుంటే మాత్రం ఎట్లాంటి ప్రాబ్లం ఏం లేదు, చూసుకోవచ్చు. ఇది మాత్రం నీట్గా ఉంది, మీకు డైరెక్ట్ చూపిస్తున్నా, చెప్తున్నా నేను. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మీకు ఇది కూడా చూపిస్తా. చూడండి, ముంగట డిక్కీ కూడా చూపిస్తా. ఓకేనండి, మీకు ఇప్పుడు బానెట్ ఓపెన్ చేసి చూసుకోవచ్చు. బానెట్ మాత్రం ప్రాబ్లం ఏం లేదు సార్, ఏది మాత్రం చేంజ్ కాలేదు ఇలా. మీకు అదొక్కటి చెప్పినా కదా. ఓకే, ఎక్కడ కానీ డ్యామేజ్ అట్లాంటిది ఏం లేదు, బెండ్ కానీ ఏం లేదు. కొన్ని బెండ్ కూడా అయితే ఇవి చూసుకోవచ్చు, పర్ఫెక్ట్ ఉంది. ఇంజన్ సౌండ్ చూసుకుంటే మాత్రం స్మూత్, సైలెంట్ ఉంది, ప్రాబ్లం ఏం లేదు. ఇంకొక విషయం ఏంటంటే మీరు ప్రతిసారి చూపిస్తున్నారు కదా సార్, ఆపరణ చూసుకోవచ్చు. ఇది అండి, ఏది మాత్రం డ్యామేజ్ ఏం లేదు. అలాగే ముంగట షో పెట్టి చెక్ చేసుకున్నా కానీ షో పెట్టి మాత్రం పర్ఫెక్ట్ ఉంది. ఓకేనా? ఇది కూడా చెక్ చేసుకోండి సార్, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వచ్చేసి మీకు హెడ్ లైట్ కూడా చూపిస్తా. చూడండి, హెడ్ లైట్ చూసుకుంటే హెడ్ లైట్ ఓకే ఉంది. కింద ఇండికేటర్ కూడా ఓకే పనిచేస్తున్నాయి. దీనికి ఫోక్ ల్యాంప్ మాత్రం పనిచేస్తలేదు, ఇది ఒకటే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా హెడ్ లైట్ ఓకే ఉంది, ఇండికేటర్ ఓకే ఉంది, కింద ఫోక్ ల్యాంప్ మాత్రం రావట్లేదు. ఓకే, సరే. ఇప్పుడు మీకు ముంగట ఏం డ్యామేజ్ ఉందో కూడా చెప్తాను, మీకు డైరెక్ట్ చూపిస్తాను, చూసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు మీకు ముంగట
ఈ గ్లాస్ అనేది ఒకటి మాత్రం డ్యామేజ్ అయింది సార్. ఇది డైరెక్ట్ చెప్తున్నాను, చూపిస్తున్నాను మీకు. ఇందులో ప్రాబ్లమ్ ఇది ఒకటే ఉన్నది, ఎంత ఏం లేదు. ఓకే, గ్లాసెస్ వచ్చేసి ఇక్కడ బీజే ఉంది, చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది కూడా చెక్ చేసుకున్న బీజే ఉంది, అంటే షోరూమ్ నుంచి వచ్చిన గ్లాస్ కాబట్టి అది అట్లా ఉన్నది, మార్చలేదు. ఇది ఒకటి గమనించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సేమ్ బీజే ఉంది సార్. ఏది కూడా మార్పులు చెరుపులు అంటే ఏం జరగలేవు. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ గ్లాస్ చెక్ చేసుకున్నా కానీ పర్ఫెక్ట్ ఉంది. మీకు ఇంత క్లియర్ ఏం చెప్తున్నా అంటే, ఓకే, బ్యాక్ సైడ్ ఇండికేటర్ కూడా పర్ఫెక్ట్ పనిచేస్తున్నాయండి. పార్కింగ్ లైట్స్ ప్లస్ ఇండికేటర్ అనుకోండి, మీకు ఇవి మాత్రం పనిచేస్తున్నాయి. అది ఓకే ఉంది, ఇది కూడా సేమ్ అంతే ఉంది. ఓకేనా, నెక్స్ట్ ఇటు సైడ్ చూద్దాం. ఇక ఇటు సైడ్ చెక్ చేసుకుంటే కూడా సేమ్, ఇది కూడా సేమ్ బీజే ఉంది. ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం అయితే ఏం లేదు. గ్లాసులు కూడా ఏవి మాత్రం చేంజ్ కాలేవు, గ్లాసులు టోటల్ ఒరిజినల్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ది బ్యాక్ డోర్ డోర్ ఒకటి చేంజ్ అయింది, అంతకు మించి ఏం చేంజ్ కాలేదు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మాత్రం బీజే ఉంది. ఓకేనా, ఇంకొక విషయం ఏంటంటే, మీకు ఫైనల్గా మీకు టచ్ అప్ ఇచ్చేది ఏంటంటే, ఒక బీడింగ్ ఒకటి చూపించేసి నెక్స్ట్ టైర్స్ చూపిస్తాను, చూసుకోవచ్చు. ఓకేనా, బీడింగ్ చూసుకుంటే మాత్రం పర్ఫెక్ట్ ఉంది, ఎక్కడ కానీ ప్రాబ్లం ఏం లేదు. ఇది మాత్రం ఓకే. ఏసీ మాత్రం ఫుల్ చిల్డ్ ఉందండి, ఏసీకి మాత్రం ప్రాబ్లం ఏం లేదు. ఎవరికైనా ఆటో కావాలనుకుని మాత్రం నాకు ఫోన్ చేయండి. ఓకేనా, ఇది కూడా చెక్ చేసుకోవచ్చు, ఇది కూడా ఓకే ఉంది, ఏ ప్రాబ్లం లేదు. మీకు డైరెక్ట్ చూపిస్తున్నా, చెప్తున్నా. నెక్స్ట్ ఇటు సైడ్ కట్ చేద్దాం రండి. ఇటు సైడ్ చూస్తే మీకు కూడా పర్ఫెక్ట్ అని ఒక ఐడియా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉంది సార్, ఏది కూడా ప్రాబ్లం ఏం లేదు. మీకు డైరెక్ట్ చూపిస్తున్నా, చెప్తున్నా. నేను ఏదో దాచిపెట్టి చెప్పట్లేదు. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న మాత్రమే ఫోన్ చేయండి, లేకపోతే ఫోన్ చెయ్యకండి నాకు కూడా. ఇంకేంది, ఓకేనా. నెక్స్ట్ ఇదొకటి చిన్నగా డెంట్, అంటే లెఫ్ట్ సైడ్ డోర్కి ఇక్కడ మాత్రం చిన్నగా డెంట్ మాత్రం ఉన్నది. స్క్రాచెస్ మాత్రం నార్మల్గా ఉన్నాయి. అది కూడా స్క్రాచెస్ ఉన్నాయి, ఏది ఉన్నాయి చెప్తుంటాను కాబట్టి మీకు నా వంతుగా నేను చెప్తున్నాను, చూసుకోవచ్చు. ఓకేనండి, ఓకే, ఇది కూడా చూసుకోవచ్చు. ఇది కూడా పర్ఫెక్ట్ ఉంది, ఎక్కడ కానీ డ్యామేజ్ ఏం లేదు, మాడిఫై చేసింది కూడా కాదు ఇది. ఓకేనా, ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా మీకు టచ్ అప్ ఏంటంటే, టైర్స్ చూపిస్తుంది. టైర్స్ వచ్చేసి మాత్రం ఒక 70% మాత్రం ఉంటాయి సార్, ఇవి చూసుకోవచ్చు. అలెవిల్స్ ఉన్నాయి దీనికి. ఓకేనా, పర్ఫెక్ట్ ఉంది. మీకు ఇటు సైడ్ కూడా చూపిస్తాయి. ఫస్ట్ మీకు ముంగ టైర్స్ చూపించిన కదా, అటు సైడ్ చూపించిన. ఇది కూడా టైర్ చెక్ చేసుకోవచ్చు, ఇది కూడా టైర్ చెక్ చేసుకున్నా కానీ సేమ్ 80% ఉంటుంది సార్, ప్రాబ్లం ఏం లేదు. ఇంకా 80 కంటే ఎక్కువ ఉంటుంది, కాకపోతే నేను చెప్పాల్సి నేను చెప్తున్నాను. మీరు డైరెక్ట్ చూసినాక ఇంకా ఎక్కువ మంచిగా అనిపించలే కానీ తక్కువ అంత అనిపించదు. ఓకేనా, ఇది కూడా చూసుకుంటే సేమ్ అంతే ఉన్నాయి సార్, అలెవిల్స్ ఉన్నాయి. ఓకేనా, నెక్స్ట్ ఇది ఒకటి చూపిస్తా చూడండి. ఇది వచ్చి చూసుకుంటే కూడా సేమ్ అంతే ఉంది సార్. 4 టైర్లు అనేటివి అలోవిల్స్ ఉన్నాయి, 80% ఉన్నాయి సార్, చూసుకోవచ్చు. వెహికల్ మాత్రం చాలా బాగుంది. ఈ డోర్ ఒక్కటే చేంజ్ అని చెప్పినా కదా సార్ మీకు, అదొకటి మాత్రం చేంజ్ అయింది. మీరు ఒక్కటి గమనించుకోండి. వెహికల్ మాత్రం మంచి పర్ఫార్మెన్స్ ఉంది, వెహికల్ మాత్రం గుడ్ కండిషన్లో ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి, టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి ప్లీజ్. నేను మళ్ళీ చెప్తాను, దీని రేట్ కూడా చెప్తాను చూడండి ఒకసారి. మీకు ఏమున్నా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా కాబట్టి మీకు ప్రాబ్లం ఏముండదు. మీకు ముందే చూపిస్తుంటాను నేను, ఏది ఉన్నా కానీ వెహికల్ గురించి అనేది డీటెయిల్స్ అని కూడా చెప్తుంటాను నేను. ఓకే, దీని ప్రైస్ చేసి 6,45,000 చెప్తున్నారు ఉన్నారు, 6,45,000 చెప్తున్నారు. అది మీరు ఎంత రేట్ అన్నా మాట్లాడుకోండి సార్, ప్రాబ్లం ఏం లేదు. రేటుకు మనకే సంబంధం ఉండదు. మధ్యలో మాత్రం డీలోకి అయితే మాత్రం నేను కమిషన్ తీసుకుంటాను. ఇంతకుముందు అయితే ఎవరి దగ్గర తీసుకోలేదు, ఇప్పుడైతే నేను తీసుకుంటున్నాను నేను. ఓకేనా, దాదాపు నేను తీసుకోలేదు, 2 years తీసుకోలేదు సార్. నేను కూడా వెహికల్స్ అమ్మినా, కాకపోతే ఎవరి దగ్గర కమిషన్ తీసుకోలేదు. మీకు ఉన్న ఫ్రాంట్గా చెప్తున్నా సార్. ఓకేనా, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ మాత్రం చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే జెన్యూన్ చెప్తుండేదని మీకు కూడా తెలుసుంటాయి కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచించండి. సాధ్యమైనంత వరకు నలుగురు తెలిసే ప్రయత్నం చేయండి. నా సబ్స్క్రైబర్లు జెన్యూన్ ఆలోచిస్తారు కాబట్టి నేను కూడా మీకు జెన్యూన్గా అందించే ప్రయత్నం చేస్తున్నా. ఇంకా కొత్తగా వచ్చే సబ్స్క్రైబర్లు కూడా నా కుటుంబ ఫ్యామిలీతో సమానం అనుకుంటాను. నేను అందరినీ ఒకేలాగా ట్రీట్ చేస్తా సార్. మేము అందరం ఒక ఫ్యామిలీగా భావిస్తాను నేను. ఓకేనా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్. జై జవాన్, జై కిసాన్, జై హింద్.